హలో! హాయ్! అందరికీ నమస్కారం. నేను పూర్ణ బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నాను. మన ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ప్రియమైన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి, మేడం స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారములు. మనము ఈరోజు అహింసాయుత భూమాత సాక్షాత్కారం గురించి తెలియజేసుకుంటాను. మన ముందుకు విచ్చేసి ఉన్నారు సతీష్ కుమార్ గారు, మహబూబ్ నగర్. వారి గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. ఈ ప్రతి నెల మనము 11 రోజులు అహింసాయుత భూమాత సాక్షాత్కారం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు 8వ రోజు. ఓవర్ టు యూ సతీష్ కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మొదటగా మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ నిర్వాహకులు, మరి ఈ గ్రూప్‌లో ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్, మరి కొత్త వాళ్ళు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు. మనము అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం చేస్తున్నటువంటి ఈ ధ్యానం గొప్ప సంకల్పం. మరి గోమాత పరిరక్షణ కోసం ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో మరి ఇందుమతి మేడం గారు పూనుకోవడం కూడా గొప్ప విషయం. వారికి మనం కూడా మన చేయూతనివ్వడం మన బాధ్యత. సో, ధ్యానం అనే ద్వారానే మనం ఈరోజు కలుసుకున్నాం. ధ్యానం ఈరోజు ఎంతో విశిష్టమైనదిగా, ఎంతో ఉత్కృష్టమైనది, మహోన్నతమైనది, శక్తివంతమైనది, జ్ఞానవంతమైనది. మన అందరి జీవితాలను అద్భుతంగా మార్చి పోవడానికి వచ్చినటువంటి గొప్ప వరం ధ్యానం. ఈ ధ్యాన సాధన ప్రతి ఒక్కరూ నిరంతరం ఎవరైతే చేస్తూ ఉంటారో వారు శక్తివంతంగా, జ్ఞానవంతంగా, యుక్తిగా తయారవుతారు. ఎవరి ఏ సమస్యలొచ్చినా వారే పరిష్కరించుకునేటువంటి శక్తి వాళ్ళకి కలుగుతుంది. ధ్యానం అంత బలమిస్తుంది. మన అసలైనటువంటి నిజ స్థితిని తెలుపుతుంది నిజంగా చెప్పాలంటే ధ్యానం. మనం ఎన్నో జన్మల నుంచి అంటించుకున్నటువంటి సంస్కారాలు, వాసనలు తొలగించుకోవడానికి కోసము ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. నిరంతరం ధ్యానం చేయడం ద్వారా మనకున్నటువంటి ఎన్నో జన్మల నుంచి వచ్చిన అన్ని గూడా మెల్లమెల్లగా అన్ని గూడా తొలగిపోతాయి. అసలైనటువంటి సహజ స్థితి ఎరుకలోకొస్తుంది. దానికోసమే మన తాపత్రయం. మన స్థితి మనము తెలుసుకోవడానికే ఇంత కష్టపడుతున్నాం చూడండి. మరి తెలియని స్థితిని పొందాలంటే ఇంకా ఎంత సమయం పడుతుంది? వాస్తవమా ఎప్పుడైనా ఆలోచన చేసినామా మనం? మన గురించి మనమే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఏ కొత్త వ్యక్తి గురించో, ఏ దేశంలో, ఏ ప్రపంచంలో ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే కష్టం వాస్తవం తెలుసు. కానీ మన గురించి మనం తెలుసుకోనికే కష్టపడతాం. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించాలి. ఎంత హీన స్థితిలో ఉన్నామో, ఎంత దిగజారినామో, ఎంత అజ్ఞానంలో ఉన్నామో ఆలోచన చేయాలి. కాబట్టి చేసే ఆలోచన ఉన్నతమైనదిగా ఉండాలి. ఆలోచన ఎంత ఉన్నతమైనది ఉంటే అంత గొప్ప వ్యక్తిగా తయారవుతాం. మన ఆలోచనలు కూడా హీనంగా ఉండొద్దు. గొప్పగా ఉండాలి. ఉన్నతంగా ఉండాలి. ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉంటాయో విశ్వం నుంచి మనకు సహకారం ఉంటుంది. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మనసు ద్వారా నువ్వు చేసినటువంటి గొప్ప ఆలోచన, కార్యం ఏదైతే ఉందో దానికి విశ్వము ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాల సహకారం అందిస్తుంది. వ్యక్తుల ద్వారా, సూక్ష్మం ద్వారా, పుస్తకాల ద్వారా, మాస్టర్స్ ద్వారా, వస్తువుల ద్వారా ఎన్నో రకాలుగా మనకు మెసేజ్ అందిస్తుంది. మనం ఎరుకలో లేకపోవడం వల్ల ఆ యొక్క స్థితిని మనం పొందలేకపోతున్నాం. మన ముందలనే ఉండుంటది 10 ఏళ్ల నుంచి భగవద్గీత. మన ముందలనే ఉండుంటది రామాయణం 10 ఏళ్ల నుంచి. సో, మన ముందలనే ఉండేటది వేద బుక్ కూడా ఎన్నో. కానీ ఏ రోజు మనం దాన్ని ఓపెన్ చేయకపోయాం. దేనికైనా యోగం ఉండవాలని అంటారు కదా! కామన్‌గా. సో, సమయం ఆసన్నమైంది కాబట్టి మనందరికీ యోగం చేసే పద్ధతి, యోగం వల్ల లాభాలు అన్నీ మనం ఇప్పటివరకు పొంది ఉన్నాం. కానీ ఇంకా లోతుగా వెళ్తే సృష్టి రహస్యాలు, మన రహస్యాలన్నీ కూడా బయటపడతాయి. ఆ సృష్టి రహస్యం తెలుసుకుందామని ఎవరైతే తపన చేస్తారో వారికి తెలుపబడుతుంది. ఎందుకంటే ఈ విశ్వము అనంతమైనటువంటి జ్ఞానం అందించనీకి సిద్ధం ఉంది. మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి దగ్గర జ్ఞానం మనకు అందించబడుతుందండి.
మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఒక నామముఖం వాస్తుగా మనం గిట్లా ఏదో ధ్యానం చేస్తున్నాము, ఏదో వింటున్నాము, ఏదో చేస్తున్నాం అంటే అంతవరకే ఉంది. దానిలో ఏముంది, నిగూఢ రహస్యం ఏముంది తెలుసుకుందామని తపన ఎప్పుడైతే పెడతామో, అసలైన సత్యం అంటే ఏంది? మరి దైవం అంటున్నాము. మనమంతా దైవాంశ సంభూతులము, జీవుడే దేవుడు అని పలుకుతా ఉన్నాం వాక్యాలు. కానీ వాక్యాల వరకే ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. నిజంగా నేను దైవము అనేటువంటి అనుభూతి ఎంతమందికొచ్చిందంటే చెప్పలేం. ఎందుకంటే ఆ లోతులో వెళ్ళడం లేదు. పైనే చూస్తున్నాం ఎంతసేపు. మరి ఎవరి మనసైతే స్థిరముంటుందో వారికి మాత్రమే ఆ యొక్క స్థితి పొందగలరు. పరిశుద్ధమైనటువంటి మనస్సే చైతన్యం. శుద్ధ చైతన్యం ఏదైతే అంటున్నామో, దైవం అంటున్నామో, ఆ పరమాత్మ అంటున్నామో, అదెక్కడ ఉందంటే శుద్ధ చైతన్యము. అంటే పరిశుద్ధమైనటువంటి మనసులోనే దర్శించవచ్చు ఆ యొక్క పరమాత్మను. మనకు దర్శించడానికి మనసు ప్రధానం. మనసు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరు ఏది సాధించలేరు. మనసును సరిగా అర్థం చేసుకోవాలి. ఆ మనసును ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచన చేయాలి. మనసును పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే, మనసును ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకుంటే పొందవచ్చు. మనసును అర్థం చేసుకోవడము, మనసును ఉపయోగించుకోవడము, దాని మీద ధ్యాస లేకుండా, మనసును తీసేయాలనే దాని మీదనే చాలా మంది ఉంచారు ధ్యాస. వాస్తవమా మాస్టర్స్? మనసును తీసేయాలనే దాని మీదే దృష్టి పెడుతుంది తప్ప, మనసును ఎలా ఉపయోగించుకునే దాని మీద దృష్టి పెట్టడం పెట్టింది. నువ్వు ఏ పని చేయాలన్నా నీ మనసే గావాలి. నీ మనసు లేకుండా నువ్వేం చేయలేవు. ధ్యానం చేయాలన్నా, వంట చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, మన యొక్క వ్యక్తిగత పనులు ఏవి చేయాలన్నా గూడా మనసే కదా! కాబట్టి ఆత్మకు ఇంధనం మనసు. మరి ఆ ఆత్మను చేరాలంటే, ఈ శరీరానికి, ఆత్మకు మధ్యలో ఉన్నటువంటి మనస్సు ఒక వాహకంగా పనిచేస్తుంది. మన శరీరం గురించి మనకర్థమైతే, మన మనసు గురించి మనకర్థమవుతుంది. మన మనసు మనకర్థమైందంటే, మన ఆత్మ గురించి మనకర్థమవుతుంది. శరీరమే అర్థం కాలే వాస్తవం చెప్పాలంటే. శరీర ధర్మం మనకేం చెప్తుంది? మన శరీర ధర్మం. పుస్తకాల్లో ఉన్న శరీర ధర్మాలు గాదు. మన శరీరం మనకేం చెప్తుంది? అంటే ఎక్కువ తిన్నప్పుడు ఎలా ఉంటుంది మన శరీరం? ఏం తెలుపుతుంది? అనీజీగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది? అనారోగ్యం ఉన్నప్పుడు ఏం తెలుపుతుంది? మన శరీర ధర్మం మనకు పరిపూర్ణంగా మనం తెలుసుకోగలిగితే, మనము ఆరోగ్యవంతులుగా జీవించొచ్చు. మనం ఎంతసేపున్నా బాహ్యం మీదనే దృష్టి పెడుతున్నాం ఎక్కువ శాతం. బాహ్యం మీద దృష్టి పెట్టడం వల్ల మనలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోలేకపోతున్నాం. మన గురించి మనకంటే బయటి వాళ్ళకెవరికీ తెలవదు. బయటి వాళ్ళు ఎన్ని చెప్పినా అది తక్కువే అవుతుంది. కానీ మన గురించి మనకే బాగా అర్థమవుతుంది. మన గురించి మనం ఫోకస్ సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల, బయటి వాళ్ళు మన గురించి చెప్తే మనం అది విననీకే ప్రయత్నం చేస్తాం. వాస్తవం చెప్పాలంటే. సో, దీనికంతా కారణం ఏందంటే ఎరుక అనేది లేకపోవడమే. ఆ ఎరుక ఎలా సాధించాలి? ఎరుక అంటే ఎవరైనా ఇచ్చేదే, బోధించేదే, దొరికేదే కాదు. అది సహజంగా నీ లోపల నుంచే ఉద్భవించాలి. ఆ అసలైన ఎరుక ఏంది? ఆ ఎరుక నీవు పట్టుకోగలిగితే చాలు, ఈ సృష్టి రహస్యం అంతా తెలిసిపోతుంది. నీ గురించి నీవు ప్రతి క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతావు. ఇదంతా నీ సాధన ద్వారా, నీ తపన ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే తపనే తపస్సన్నారు. ఎందుకంటే తపన అనేది బలీయంగా ఉన్నప్పుడు తక్కువ కాలంలోనే ఉన్నతమైనటువంటి స్థితి పొందవచ్చు. మామూలుగా తపన అనేది లేకుండా మామూలుగా కూర్చుండం, లేచడం అంటే అంతవరకే ఉంది. సో, మనం ఎప్పుడైతే మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఉన్నతంగా ఎప్పుడైతే మనం తీసుకుంటామో గొప్పగా, దానికోసం సాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది. సో, మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం మనం నిర్వహించుకోవడానికి మూలమైనటువంటి మన గురువు గారిని మరొకసారి స్మరించుకుంటూ, మరి ఈ గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి శ్రీశక్తి పిరమిడ్ ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి గ్రూప్‌లో పాల్గొన్నటువంటి వారికి మరొకసారి
మనస్ఫూర్తిగా పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం. మరి ఓకే. స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. అందరూ కళ్ళు 2 మూసుకోండి. అద్దాలున్న వాళ్ళు తీసి పక్కకెట్టండి. మరి సుఖ ఆసనంలో కూర్చోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు వెన్నెముక నిటారుగా ఉంచండి. వెన్నెముకను కంఫర్టబుల్‌గా కూర్చోండి. బలవంతంగా కాదు. ఫ్రీగా రిలాక్స్‌గా కూర్చోండి. కళ్ళు 2 మూసుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని హాయిగా, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. ధ్యానం అంటే శ్వాస పైన ధ్యాస. మీ దృష్టి అంతయు కూడా మీ నాసికా రంధ్రాల దగ్గర దృష్టి నిలిపి, లోపలికి పోతున్నటువంటి గాలిని, బయటికొస్తున్నటువంటి గాలిని హాయిగా, చక్కగా గమనించండి. ధ్యానం అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసాల కలయిక. సహజ సిద్ధంగా ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఆ సహజమైన శ్వాస ప్రక్రియను హాయిగా, చక్కగా గమనిద్దాం. మన దృష్టి అంతా కూడా నాసికా రంధ్రాల దగ్గరనే దృష్టి నిలపండి. లోపలికి పోతున్నటువంటి గాలిని, బయటికొస్తున్నటువంటి గాలిని హాయిగా, చక్కగా మన ప్రమేయం లేకుండా తానుగా జరుగుతున్నటువంటి శ్వాస ప్రక్రియను ఉన్నది ఉన్నట్లుగా గమనిద్దాం. శ్వాసను మాత్రమే గమనిస్తుంది. సాధ్యమైనంత వరకు ప్రతి శ్వాసను గమనిద్దాం. మీ దృష్టి అంతా కూడా మీ ముక్కు కణ భాగం దగ్గర, రంధ్రాల దగ్గర దృష్టి నిలిపి, లోపలికి పోతున్న గాలిని, బయటికొస్తున్న గాలిని ఉన్నట్టుగా ఒక సాక్షీభూతంతో గమనిద్దాం. ధ్యానం అంటే శూన్య రహిత స్థితి. ఎటువంటి ఆలోచన లేని స్థితి. ధ్యానం అంటే నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. దాని పేరే ధ్యానం. హాయిగా, చక్కగా
సృష్టి ఆరంభం నుంచి ఈ శ్వాస రాళ్ళు రప్పల్లోను, క్రిమి కీటకాలలోను, జంతువులలోను, వృక్షాలలోను, రాక్షసులలోను, మానవులలోను సహజ సిద్ధంగా నడుస్తూనే ఉంది ఈ శ్వాస. మనం తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు కూడా నడుస్తున్నటువంటి శ్వాస ఏదైతే ఉందో, ఆ శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. ప్రతి శ్వాసను గమనిద్దాం. అత్యంత ఎరుకతో ప్రతి శ్వాసను గమనిద్దాం. శ్వాసను గమనించగా, గమనించగా ఆలోచన రహిత స్థితిలో, ఆ శూన్య స్థితిలో, ఈ విశ్వంలో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి ఆకాశం నుంచి ఒక ధారగా, ధారగా మన తలపైన ఉన్నటువంటి మాడు భాగంలో సన్నని సూది మన బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా మన లోపలికి ఇతోధికంగా ఆ ప్రాణశక్తి ప్రవహిస్తా ఉంది. ఆ యొక్క స్థితిని హాయిగా గమనిద్దాం. అహింసాయుత భూమాత పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ఈ ధ్యానం మరి రేపు అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య దినము. మరి పౌర్ణమి, అమావాస్య 3 రోజులు మనకు అత్యంత పవర్‌ఫుల్ అని చెప్పి మనకు పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. మరి అలాంటి దినంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. మనం ఎంతో ధన్యజీవులం. అపారంగా వస్తున్నటువంటి ఆ ప్రాణశక్తిని హాయిగా తీసుకుందాం. మన తల భాగం లోపలికి ఆ ప్రాణశక్తి ప్రవహిస్తా ఉంది. హాయిగా గమనిద్దాం ఆ స్థితిని. ఆ తల భాగమంతా ఆ ప్రాణశక్తితో నిండిపోతా ఉంది. తల భాగంలో ఉన్నటువంటి పెద్ద మెదడు, చిన్న మెదడు, మరి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, తల భాగంలో ఉన్నటువంటి ప్రతి కణకణానికి శక్తి ప్రసారం జరుగుతా ఉంది. విశేషంగా ఆ యొక్క స్థితిని హాయిగా గమనిద్దాం. తల భాగంలో ఉన్నటువంటి ప్రతి కణం గూడా శక్తివంతంగా, కాంతివంతంగా, తేజోవంతంగా తయారవుతా ఉంది. తల భాగమంతా నిండుతూ గొంతు, మెడ భాగం లోపలికి కూడా విశేషంగా ప్రవహిస్తా ఉంది ఆ ప్రాణశక్తి. గొంతు భాగం, మెడ భాగంలో ఉన్నటువంటి ప్రతి కణకణానికి
గొంతు భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి ఉంటుంది భౌతిక శరీరంలో. సూక్ష్మ శరీరంలో మనకు విశుద్ధ చక్రం ఉంటుంది. అక్కడ కూడా శక్తి ప్రసారం జరుగుతా ఉంది విశేషంగా. అక్కడ ఉన్నటువంటి ప్రతి కణం కూడా శక్తివంతం అవుతా ఉంది. గొంతు మెడ భాగంలో ఉన్నటువంటి ప్రతి కణానికి శక్తి ప్రసారం చెందుతూ అక్కడ ఉన్నటువంటి ప్రతి కణం కూడా శక్తివంతం అవుతా ఉంది. ఆ యొక్క స్థితిలో ఉండిపోదాం. అపారమైనటువంటి శక్తి ఫ్లో అవుతా ఉంది బాడీలో. మీ ధ్యాస అంతయు కూడా మీ లోపలికొస్తున్నటువంటి శక్తి, మీకు కలుగుతున్నటువంటి స్థితిని మాత్రమే గమనిద్దాం. తల భాగము, గొంతు భాగం నిండుతూ గొంతు నుంచి నడుము వరకు పొట్ట, ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, కాలేయం, కిడ్నీస్ మరియు వీపు వెనుక భాగం, వెన్నెముక 32 డిస్క్‌ల లోపలికి కూడా అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి ప్రసారం జరుగుతా ఉంది. చక్కగా ఆ యొక్క భావనతో స్థితిలో కూర్చుందాం. విశేషంగా ప్రవహిస్తా ఉంది బాడీ లోపలికి. అపారమైనటువంటి ప్రాణశక్తి. గొంతు భాగం నుంచి నడుము వరకు, పొట్ట భాగము, వీపు వెనుక భాగము, అక్కడ ఉన్నటువంటి ప్రతి కణకణానికి శక్తి ప్రసారం జరుగుతా ఉంది విశేషంగా. అపారమైనటువంటి శక్తి ప్రవహిస్తా ఉంది బాడీలో. హాయిగా గమనిద్దాం. ఆ యొక్క స్థితిని అద్భుతంగా గమనిద్దాం. దానిలో లయమైపోదాం. ఆ యొక్క స్థితిలో. మరి అలాగే కుడి, ఎడమ 2 చేతుల లోపలికి భుజాల నుంచి మోచేతి మీదుగా అరచేతుల లోపలికి, కుడి, ఎడమ 2 చేతుల లోపలికి, అరచేతుల లోపలికి విశేషమైనటువంటి ప్రాణశక్తి ప్రవహిస్తా ఉంది. హాయిగా గమనిద్దాం. మరి అలాగే నడుము నుంచి కాలి పాదాల వరకు, కుడి, ఎడమ 2 కాళ్ళ లోపలికి, మోకాళ్ళ మీదుగా కాలి పాదాల వరకు, కుడి, ఎడమ 2 కాళ్ళు పాదాల వరకు విశేషంగా ప్రాణశక్తి ప్రవహిస్తున్నట్టుగా భావిద్దాం. అక్కడ ఉన్నటువంటి ప్రతి కణకణానికి
శక్తి ప్రసారం జరుగుతున్నట్టుగా భావిద్దాం. తలకొన భాగం నుంచి కాలి పాదాల వరకు శరీరమంతయు కూడా శక్తితో నిండిపోతాం. అద్భుతంగా ఆ యొక్క స్థితిని గమనిద్దాం. అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి ఆకాశం నుంచి ధారగా ధారగా తలకొన భాగం నుంచి కాలి పాదాల వరకు ఫుల్‌గా ప్రవహిస్తా ఉంది. మన పైన ఒక కుంభవృష్టిలా కురుస్తా ఉంది ఆ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి రాకతో మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణకణం గూడా శక్తివంతంగా, తేజోవంతంగా, పునీతమవుతా ఉంది. ఒక కడిగిన ముత్యంలా మెరిసిపోతా ఉంది ప్రతి కణం కూడా. ఆ చైతన్యపు వెలుగుతో వెలుగుతా ఉంది, విరాజిల్లుతుంది. పరిశుద్ధమైనటువంటి శుద్ధ చైతన్యంతో ఈ యొక్క శరీరము పూర్తి చైతన్యంతో వెలుగుతా ఉంది. ఆ యొక్క స్థితిని పొందుతున్నందుకు మనం ఎంతో ధన్యజీవులం. హాయిగా ఆ యొక్క స్థితిని గమనిద్దాం. మనం ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి చైతన్యంతో ఉన్నాము. ఇప్పుడు సంకల్పిస్తున్నాము. భూమాత పరిరక్షణ కోసం ఆ శుద్ధ చైతన్యాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ భూమాత పరిరక్షణ కోసం ఈ విశ్వం పైన పనిచేస్తున్నటువంటి ఫిజికల్ మాస్టర్స్ అండ్ హాస్టల్ మాస్టర్స్ అందరి సహకారం ద్వారా ఇప్పుడు ఈ క్షణంలో విశేషంగా, అపారంగా శక్తి తరంగాలు భూమిపైకి వస్తా ఉన్నాయి. ఆ భావనలో ఉండండి. మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్, ఒక వాహకంగా ఉపయోగపడదాం. ఒక పరికరంలా ఉపయోగపడదాం. ఒక పనిముట్టులా ఉపయోగపడదాం. భూమాతకు, ఆ పరమాత్మకు మధ్య వారధిగా, ఒక పనిముట్టుగా ఉపయోగపడదాం. పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా తయారయ్యాం. ఈ క్షణంలో ఉన్నాం. ప్రస్తుత క్షణంలో శుద్ధ చైతన్యంలో ఉన్నాం. మన చైతన్యము ద్వారా విశ్వ చైతన్యము భూమాతకు ప్రసారం అవుతా ఉంది. ఆ భావనలో ఫీల్ అవుతూ హాయిగా ఉండండి. ఆ యొక్క స్థితిని గమనించండి. అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి తరంగాలు మన లోపలికి విశేషంగా ప్రవహిస్తా ఉన్నాయి. హాయిగా గమనిద్దాం ఆ స్థితిని. ఎటువంటి అనుభవం వచ్చినా హాయిగా గమనించండి.
మనసులోనే చిన్న సంకల్పం చేసుకుందాం. నేను తెలిసి తెలియక ఈర్ష్యతోనో, అసూయతోనో, ద్వేషంతోనో ఈ జన్మలో గాను, గత జన్మలో గాను, మరే ఇతర జన్మలోనైనా క్రిమికీటకాలకు, జంతు జాతికి, వృక్ష జాతికి, రాక్షస జాతికి, మానవ జాతికి, మరే ఇతర జాతులకైనా హాని కలిగించి ఉన్నట్లయితే నన్ను నిండు మనస్ఫూర్తిగా ప్రేమతత్వంతో, క్షమాతత్వంతో, కృతజ్ఞతాభావంతో నన్ను క్షమించి వేయండి. నన్ను క్షమించి వేయండి. నన్ను క్షమించి వేయండని సంకల్పించు. ఆ విశ్వాన్ని కోరుకుందాం. అలాగే మనకు హాని కలిగించినటువంటి అన్ని జాతుల వారిని నిండు మనసుతో, ప్రేమతత్వంతో, క్షమాతత్వంతో, కృతజ్ఞతా భావంతో మనస్ఫూర్తిగా క్షమించి వేస్తున్నాం. క్షమించి వేస్తు క్షమించి వేస్తున్నానని సంకల్పించు. హాయిగా ఈ స్థితిలో కొనసాగుదాం. అద్భుతమైనటువంటి ధ్యాన స్థితిలో ఉన్నాం. విశేషమైనటువంటి ప్రాణశక్తి ప్రవహిస్తా ఉంది. ఈ భూమాత పరిరక్షణలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తి స్వరూపం. ఆ యొక్క శక్తి స్వరూపం ద్వారా విశేషంగా ప్రాణశక్తి ప్రవహిస్తా ఉంది. ఈ భూమాతకు పరిరక్షణ కోసం. మనం ఒక పనిముట్టుగా ఉన్నందుకు మనం ఎంతో ధన్యజీవులం. హాయిగా ఆ స్థితిని గడుపుదాం అలాగే. ఇక్కడ ధ్యాస ఉంటుందో అక్కడ శక్తి ప్రసారం ఉంటుంది. ఎక్కడ శక్తి ప్రసారం ఉంటుందో అక్కడ స్థితి ఉంటుంది. సో, ఆ ధ్యాసను మనం పట్టుకోవాలి. ఆ ఎరుక స్థితిలో ఉండగలగాలి. నిరంతర సాధన ద్వారా ఆ యొక్క స్థితిని పొందగలం. అద్భుతమైనటువంటి స్థితిలో కొనసాగు. హాయిగా మన లోపలికి వస్తున్నటువంటి శక్తిని, మనకు కలుగుతున్నటువంటి అనుభవాన్ని హాయిగా గమనిద్దాం. ఈ భూమాత పరిరక్షణ కోసం శక్తివంతంగా, శుద్ధమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి కోసం భూమాతకు మరి ఆకాశం నుంచి
ఒక తెల్లని కాంతి ఒక ధారగా వస్తూ మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ఆ తెల్లని క్రాంతి ప్రసారం జరుగుతా ఉంది. చక్కగా భావనలో ఉన్నాం. ఆకాశం నుంచి ఒక ధారగా వస్తా ఉంది. తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా తలకొండ భాగం నుంచి కాలి పాదాల వరకు శరీరం అంతయు కూడా ఆ తెల్లని కాంతితో నిండిపోతా ఉంది. తల భాగం అంతా నిండుతూ కింది వరకు ప్రవహిస్తుంది కాలి పాదాల వరకు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణకణానికి ఆ కాంతి ప్రసారం జరుగుతా ఉంది. మనమంతా కూడా కాంతి శరీరధారులుగా మారిపోయాం. ఒక చైతన్యంతో నిండిపోయాం. తెల్లని చైతన్యంతో. మనకు కాంతి తప్ప ఇంకేం కనిపించడం లేదు. మొత్తం అంతా కాంతిమయం. ఎంత చూడగలిగితే మీరంతా కనపరుస్తుంది అంత వెలుగు. అపారమైనటువంటి వెలుగు కనిపిస్తా ఉంది. ఆ వెలుగే ఈ భూమాత పరిరక్షణ కోసం ఉపయోగపడతా ఉంది. కాంతితో నిండిపోయినందుకు ఆ కాంతిలోక వాసులకు కృతజ్ఞతా భావంతో ఉందాం. తలకొన భాగం నుంచి కాలి పాదాల వరకు అంత కాంతితో నిండిపోయింది. మనం ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ కూడా కాంతితో నిండిపోయింది. తెల్లని కాంతితో. చక్కటి భావన చేయండి. మీరు ఎంత భావన చేయగలిగితే అంత అద్భుతమైన స్థితిలో ఉండగలుగుతారు. మనం నివసిస్తున్నటువంటి ప్రదేశము, మనం ఉన్నటువంటి పట్టణము, మనం ఉంటున్నటువంటి రాష్ట్రము, దేశము, ఈ భూమండలం అంతయు కూడా ఆ తెల్లని కాంతితో నిండిపోతా ఉంది. మన నుంచి విశ్వమంతా కూడా ప్రసారం అవుతా ఉంది తెల్లని కాంతి. ఆ పరమాత్మ నుంచి శుద్ధ చైతన్యమైనటువంటి ఆ కాంతి ప్రసారము మన ద్వారా ఈ భూమాతకు అందించబడతా ఉంది. ఈ క్షణంలో మనం ఒక వాహకంగా ఉపయోగపడుతున్నాం. ఒక ఇన్‌స్ట్రుమెంట్‌లా, ఒక టూల్‌గా ఉపయోగపడుతున్నాం. ఒక పనిముట్టుగా, నిమిత్త మాత్రంగా, సాక్షి తత్వంతో, ఆ పరమాత్మ శుద్ధ చైతన్యంతో ఆ యొక్క కాంతి విరాజిల్లుతుంది భూమండలం పైన. శక్తివంతమవుతా ఉంది భూమాత. సరికాని వ్యవస్థ అంతా కూడా సరిచేయబడుతా ఉంది. శక్తి రాకతో సరికాని వ్యవస్థ అంతా కూడా క్లీన్ అవుతా ఉంది. శుద్ధ చైతన్యం అవుతా ఉంది. అద్భుతమైనటువంటి స్థితి. హాయిగా గమనించండి. మానవుడు మాధవుడుగా మారడానికి సరైనటువంటి సాధన ఇదే. ఇంతకు మించిన మార్గం లేదు. దైవత్వమైన మనము మానవత్వంలో ఇమిడి ఉన్నాము. మానవత్వాన్ని మరిచి దైవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. సో, సాధన ద్వారా మానవత్వాన్ని తెలుసుకుంటూ దైవత్వం అనుభూతిని పొందుదాం. హాయిగా గమనిద్దాం.
ఈ విశ్వమంతా ఆవరించున్నటువంటి ఆ మహాశుద్ధ చైతన్యము, సూది మన కూడా పెట్టలేనటువంటి ప్లేస్‌లో ఆవరించున్నటువంటి ఆ మహా చైతన్యము మన లోపలికి విశేషంగా, విస్తారంగా ప్రవహిస్తా ఉంది. ఒక ప్రవాహంలా ప్రవహిస్తా ఉంది మన లోపల నుంచి ఈ భూమాత పరిరక్షణ కోసం. దయచేసి మ్యూట్ చేసుకోండి. సౌండ్స్ వినిపించొద్దు ఎవరికీ. చాలా అద్భుతంగా చేస్తున్నారు అందరూ కూడా ధ్యానం. విశేషంగా అపారమైనటువంటి శక్తి పొందుతా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సమయం అద్భుతమైనటువంటి సమయం. అపారమైన శక్తి ప్రసారం జరుగుతా ఉంది భూమి మీదకి. కుంభమేళా జరుగుతున్నటువంటి ఈ సమయాల్లో మనం ధ్యానం చేయడం ఎంతో ధన్యజీవం. అక్కడ ఏ ఎనర్జీ అయితే ఉందో కుంభమేళాలో, ఆ ఎనర్జీ ఇప్పుడు ఈ భూమి అంతా కూడా విస్తారంగా ప్రవహిస్తా ఉంది. ఎంతమంది మహాయోగుల ద్వారా దేవత్వం పొందినటువంటి వ్యక్తుల ద్వారా ఆ శక్తి ప్రసారం జరుగుతా ఉంది విశేషంగా. కాయపోటుకూరులో గనిగున్నది యుగేంద్రులకని శ్రీ తాళపాక హనుమచార్ల వారు గొప్పగా చెప్పారు. కాయపుటి ఊపిరిలో అంటే శరీరం అనేటువంటి ఊపిరి. గని అంటే శ్వాస. మరి శ్వాసను పట్టుకుంటే సృష్టి రహస్యం అంతా తెలిసిపోతుంది. సో, శ్వాసలో విశ్వాసం ఉన్నది. విశ్వాసంలో విశ్వ రహస్యము దాగి ఉంది. ఎవరైతే ప్రతి క్షణము ఆ యొక్క స్థితిలో ఉండగలుగుతారో వారికి విశ్వ రహస్యము తెలిసిపోతుంది. ప్రస్తుత వర్తమాన స్థితిలో ఉండగలిగితే, స్థిరమైనటువంటి మనసుతో ఉండగలిగితే, యొక్క శక్తి ప్రసారము విశేషంగా ప్రవహిస్తుంది మన ద్వారా. ఆ యొక్క స్థితిని పొందుతాం. ఈ విశ్వంలో కాంతి వేగము, ధ్వనివేగం కంటే కూడా సంకల్ప శక్తి ఎంతో గొప్పది. మానవుడు సంకల్పించుకున్నటువంటి దానిపైన ఎవరైతే ఉండగలుగుతారో ఆ యొక్క స్థితిని పొందవచ్చు. అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి తరంగాలు
మన లోపలికి విశేషంగా ప్రవహిస్తా ఉంది. హాయిగా గమనిద్దాం. మన శరీరం అంతా కూడా వైబ్రేషన్‌తో నిండిపోయింది. ఫుల్ వైబ్రేట్ అవుతా ఉంది బాడీ అంతా కూడా. ఆ ప్రాణశక్తి రాకతో. మన శరీరంలో శుద్ధత్వం అవుతున్నటువంటి ప్రతి కణం ద్వారా వైబ్రేషన్ జరుగుతా ఉంది. ఆ యొక్క స్థితిని హాయిగా గమనిద్దాం. స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, నీలో ఉన్న ఒక మహానుభావుడు చెప్పే వాక్కు వినమన్నాడు. దాన్నే అంతర్వాణి ప్రబోధం అంటాం. దాన్ని ఇన్నర్ వాయిస్ అంటాం. ఎవరైతే క్రమం తప్పని సాధన ద్వారా శూన్య స్థితిలో ప్రస్తుత క్షణంలో ఉండగలుగుతారో వారు ఆ యొక్క ఇన్నర్ వాయిస్ అంతర్వాణి ప్రబోధాన్ని వినగలుగుతారు. మీలో ఉన్న ఒక మహానుభావుడు చెప్పే వాక్కుని వినగలుగుతారు. ఆ పరమాత్మ వాయిస్ వినగలుగుతారు. హాయిగా ఆ అద్భుతమైన స్థితిలో ఉండిపోదాం. ఈ క్షణం నుంచి మనమందరం కూడా ప్రతిరోజు మన అంతర్వాణి ప్రబోధం ద్వారా ఏ మెసేజ్ అయితే వింటామో దాని ప్రకారంగా మనం నడుచుకుందాం. నడుచుకుంటున్నాం, నడుచుకుంటున్నాం, నడుచుకుంటున్నాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. అందుకే పత్రిజీ గారు ధ్యానం సర్వరోగ నివారిణి అన్నారు. ఎవరైతే ప్రతిరోజు సాధన చేస్తూ ప్రస్తుత క్షణంలో ఉండగలుగుతారో వారికి అన్ని భోగాలు లభిస్తాయని చెప్పి అన్నారు. అందుకే దాన్ని ధ్యానం అంటే సకల భోగకారిణి అన్నారు. ధ్యానం అంటే సర్వజ్ఞాన సత్యప్రసాదిని అన్నారు. నిరంతర సాధన ద్వారా మనలో శుద్ధ చైతన్యం ద్వారా పరిశుద్ధమైనటువంటి మనసు మనతో ఎప్పుడైతే ఏర్పడుతుందో, అంతర్వాణి ప్రబోధం ఎప్పుడైతే వినగలుగుతామో, విశ్వం నుంచి సూక్ష్మ గ్రహణ శక్తి, పరిశీలన శక్తి ఎప్పుడైతే పొందుతామో, అప్పుడు ఆటోమేటిక్‌గా జ్ఞానం మనకు సిద్ధింపజేస్తుంది. జ్ఞానం గ్రహించగలుగుతాం. సో, అలాంటి స్థితి కోసమే అందరూ పరితపిస్తున్నారు. అది రావాలంటే మన భౌతిక జీవితంలో మనం ఎన్నో సరిచేసుకోవాలి. ప్రేమతత్వంతో ఉండాలి, క్షమాతత్వంతో ఉండాలి, కృతజ్ఞతా భావంతో ఉండాలి. ప్రతి దానికి అంగీకార తత్వం రావాలి. ఎవరి పట్ల ఈర్ష్య, ద్వేష, అసూయ ఉండరాదు. అందరి పట్ల ప్రేమతత్వమే ఉండాలి. మైత్రి భావమే ఉండాలి. కరుణతత్వమే ఉండాలి. మనము దైవంగా రూపాంతరం చెందాలంటే దైవత్వ లక్షణాలు మనము అలవర్చుకోవాలి.
ప్రేమతత్వము, కరుణాతత్వము, మైత్రీ భావం, క్షమాతత్వము, కృతజ్ఞతా భావం, మానవత్వంతో జీవిద్దాం. తద్వారా దైవంగా తయారవుదాం. దైవాలమైన మనము మానవ జీవితాన్ని అనుభవించడానికి భూమి మీదకొచ్చాం. దైవత్వాన్ని మరిచి ఒక సాధారణ మానవులుగా జీవిస్తున్నాం. మరి ధ్యాన సాధన ద్వారా మన అసలైనటువంటి నిజ స్థితి ఎరుకలకొస్తుంది. క్రమం తప్పని సాధన ద్వారా ఆ యొక్క స్థితిని పొందవచ్చు. అందరికీ అర్హత ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఏది పొందవలసింది లేదు. ప్రతి ఒక్కరు కూడా దైవాంశ సంభూతులే. ప్రతి ఒక్కరి లోపల ఆత్మశక్తి ఉంది. అది మర్చిపోయాము. అంతే తప్ప ఇంకేమీ లేదు. అది ఎరుకలోకి తెచ్చుకోవడము, మనం అంటించుకున్నటువంటి చెడు సంస్కారాలు, చెడు గుణాలను తొలగించుకుంటే మన అసలైనటువంటి స్థితి మనకు వ్యక్తమవుతుంది. హాయిగా ఆ స్థితిని హాయిగా కలుగుతాం. అందరూ అద్భుతంగా చేస్తున్నారు. అలాగే కొనసాగుతుంది. యోగం అంటే కలయిక. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఆత్మ, పరమాత్మ కలయిక. దేనికైనా యోగం ఉండవాలి అని ఈ పదాన్ని వాడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరి లోపల ఆ యోగం కలిసి ఉంది. మరిచిపోయాం. ప్రతి మనిషి జీవితంలో విద్యా యోగము, వ్యాపార యోగము, వాహన యోగము, వివాహ యోగము, సంతాన యోగము, ఐశ్వర్య యోగము, ఇలా ఎన్నో యోగాలుంటాయి. మరి అసలు సిసలైన యోగాన్ని పట్టుపట్టవలె. యోగం అంటే కలయిక. ఉచ్ఛ్వాస, నిశ్వాస కలయిక. ఆత్మ, పరమాత్మ కలయిక. ఎప్పుడైతే మనము ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిస్తూ ఉంటే ఆ శూన్య స్థితిలో ఆత్మ, పరమాత్మ కలయికది. ఆ స్థితి పొందడం కోసమే మనం పరితపిస్తున్నాం. ఆ తపన ఎవరికైతే ఉంటుందో వారు తప్పక ఆ యొక్క స్థితిని పొందుతారు. మన ప్రతి ఒక్క ప్రయత్నం తెలుస్తా ఉంది భగవంతునికి. మనం చేసే ప్రతి చర్య తెలుస్తుంది ప్రతి క్షణం. ఆ ఎరుక ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా భగవత్ శక్తితో అనుసంధానం అవుతాం. ఆ భగవంతుని కృప మన పైన ఎప్పుడు ఉంటుంది. హాయిగా గమనిద్దాం. అద్భుతంగా అపారమైన ప్రాణశక్తి ప్రవహిస్తా ఉంది మనలో. హాయిగా ఆ స్థితిని గమనిద్దాం. సాధనతో సమకూరు ధరలో ఉన్న పనులన్నట్టు చేసుకున్న వానికి చేసుకున్న మహాదేవ. కష్టే ఫలి అన్నారు. ఎంత సాధన చేస్తే అంత.
అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి తరంగాలు మన శరీరం ద్వారా విశేషంగా ఈ భూమికి ప్రసారం జరుగుతా ఉంది. హాయిగా గమనిద్దాం అసలు. నేను ఓకే చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాము. అపారమైన ప్రాణశక్తి ప్రవహిస్తా ఉంది మన లోపలికి. ఆఖరి 10 నిమిషాలు హాయిగా గమనిద్దాం. ఈ విశ్వమంతా ఆవరించున్నటువంటి ఆ ప్రాణశక్తి విశేషంగా మన ద్వారా ప్రవహిస్తా ఉంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణకణం గూడా శక్తివంతమవుతా ఉంది. తేజోవంతమవుతా ఉంది. పునీతమవుతా ఉంది. ఒక కడిగిన ముత్యంలా. ఆఖరి 10 నిమిషాలు హాయిగా ప్రస్తుత వర్తమాన స్థితిలో మనలో జరుగుతున్నటువంటి ఆ ప్రాసెస్‌ను హాయిగా చక్కగా గమనిద్దాం. ఆఖరి 10 నిమిషాలు.
ఆఖరి 5 నిమిషాలు హాయిగా ఆఖరి 4 నిమిషాలు. ఆఖరి 3 నిమిషాలు. అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాం. అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి తరంగాలు విశేషంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు ఈ జూమ్‌లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి లోపలికి కూడా ఆ యొక్క ప్రాణశక్తి విశేషంగా ప్రవహిస్తుంది. మన ద్వారా ఈ భూమాతకు ఆ ప్రాణశక్తి విస్తారంగా అందుతాం. శాంతియుతమైనటువంటి పరిరక్షణ కోసం ఈ యొక్క ప్రాణశక్తి సద్వినియోగం అవుతా ఉంది. దానిలో మనకు పనిముట్టుగా ఉన్నందుకు ఎంతో ధన్యవాదాలు. ఆఖరి 3 నిమిషాలు హాయిగా గమనిద్దాం. ఆఖరి 2 నిమిషాలు హాయిగా ఆఖరి ఒక్క నిమిషం. ఓకే చెప్పేవరకు ఎవరి కళ్ళు తెరవద్దు. ఆఖరి ఒక్క నిమిషం. ఆఖరి 30 సెకండ్లు.
ఆఖరి 10 సెకన్లు. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1. మీ చేతులు విడదీసి కండ్ల పైన ఉంచుకొని కొన్ని సెకన్ల పాటు అలాగే ఉండండి. కళ్ళు మీ చేతుల లోపలనే మీ కళ్ళు తెరవండి. లోపలనే అట్లాగే ఉంచండి ఒక 10 సెకన్లు. అపారమైనటువంటి ప్రాణశక్తి ఉంటుంది. దాన్ని అలాగే చూడండి. ఓకే మాస్టర్స్. మీ చేతులను మెల్లగా విడదీసి కళ్ళు తెరవండి. అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు సతీష్ కుమార్ గారు. చాలా అద్భుతంగా మాకు మెడిటేషన్ చేయించారు. ఈ అమావాస్య దినమున అమావాస్య గడియలు వచ్చిన సందర్భంగా చాలా అద్భుతంగా అందరికీ మెడిటేషన్ కుదిరింది. థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈ మెడిటేషన్. చాలా బాగా చేయించారు మా అందరితో కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా ఏ ఎక్స్పీరియన్స్ చేసినా షేర్ చేసుకోండి. ఈరోజు ధ్యానం చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అయితే ప్రాణశక్తి పై నుంచి తల నుంచి కింది వరకు ప్రవహిస్తుంది అన్నప్పుడు ఇట్లా ఈ పై నుంచి కిందికి నడుముల వరకు ఏదో తెలియని అనుభూతి, ఇట్లా పైన ఒళ్ళు మొత్తం జలధరించినట్టు అయింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. డౌట్స్ ఉన్న ఓకే అడగండి. సార్. చాలా చెప్పండి మేడం. బాగుంది సార్ క్లాస్. మీరు చెప్తా అంటే అట్లే వెళ్ళిపోతున్నాం, ఇంకా అట్లే మనసు గురించి ఇవన్నీ చెప్తా అంటే చాలా అద్భుతంగా చెప్పారు క్లాస్ మాత్రం. చాలా బాగుంది థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. ఎలాంటిగా బాగున్నా, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. మనం సిద్ధంగా ఉంటే ఆ శక్తి రావడానికి ఏ అవరోధాలు ఉండవు. మనకు మనమే మన అవరోధం. ఈ సృష్టిలో ఏది అవరోధం లేదు, మనకు మనమే అవరోధం. మనము పరిపూర్ణంగా సిద్ధంగా ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాకపోతే అప్పుడే 1 అవర్ అయిందా ఓకే చెప్తున్నారు అన్నట్టు అనిపించింది. దాటింది 1 అవర్ దాటింది. సార్ 1 అవర్ దాటక్కడ ఇంకా 10 మినిట్స్ అన్నారు యాక్చువల్లీ. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు డైలీ గంటలు గంటలు చేస్తున్నందుకు వాళ్ళకు గంట 10 నిమిషాల లెక్కనే ఉంటుంది. కొత్త వాళ్ళకైతే 10 నిమిషాలు గంటలాగా అనిపిస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. కానీ 1 అవర్ అన్నట్టు అనిపించలేదు సార్. నిజంగానే త్వరగా అయిపోయింది అని అనిపించింది. వాస్తవం అయితే పౌర్ణమి అమావాస్య నేను 2 అవర్స్ సిట్టింగ్ కూర్చోబెడతాను. మీరు 1 అవర్ మనం దాని ప్రకారమే ఫాలో అప్ చేయాలి. అవును సార్. అవును సార్. ఇంకా చక్రాస్ గురించి ఒక్కొక్క చక్రం విడిది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూర్చోబెడతాను యాక్చువల్‌గా. సమయం 1 అవర్ కాబట్టి సరిపోదని చెప్పలేదు. ఎస్. ఇందుమతి గారు, అమ్మ చెప్పండమ్మా. సతీష్ గారు మా చెల్లెలి కొడుకు, మా అబ్బాయి. ఓకే. ఎస్. మాస్టర్స్, నా పేరు సతీష్ కుమార్. మాది వనపర్తి జిల్లా బిపినగర గ్రామం. ప్రస్తుతం నేను మహబూబ్‌నగర్‌లో ఉంటున్న 4 సంవత్సరాలుగా. నేను 2001లో ధ్యానంలోకి వచ్చాను. మరి వచ్చిన 2 సంవత్సరాలకే ధ్యాన ప్రచారం మొదలుపెట్టాము.
స్కూళ్ళు, కాలేజీలలో, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో, పోలీస్ స్టేషన్‌లో, దేవాలయాల్లో, కొన్ని గృహాలలో, వన్ డే వర్క్‌షాప్స్, పౌర్ణమి, అమావాస్య, ట్రెక్కింగ్స్ ఇట్లా ఎన్నంటో ఎన్ని. మరి ధాన్యము, ధ్యానం అనేటువంటి ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ధ్యానాంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధమైంది ఆ ఆర్టికల్ 2004 అక్టోబర్‌లో. మరి కృష్ణ పుష్కరాల్లో కూడా 11 రోజులు బీచ్‌పల్లిలో టెంట్ వేసి ప్రచారం చేయడం జరిగింది. మరి ఎన్నో పిరమిడ్ నిర్మాణాల్లో తిరిగి పాల్గొనడం జరిగింది. సప్త పిరమిడ్స్, నవ పిరమిడ్స్ ఎన్నంటే అని చెప్పలేము. యాక్చువల్ చెప్పాలంటే ఈ 1 అవర్ అది నాకు కాదు సరిపోతది నా అనుభవాలు చెప్పాలంటే. కానీ నా అనుభవాలు నేను చెప్పదలుచుకోలేదు. సాధన చేస్తే ఏం జరుగుతుందో, ఆ సాధన చేసే మార్గము, దానిలో ఉండేటువంటి అనుభూతులు, దానిలో ఉన్నటువంటి మర్మాలు ఏమైతే నాకు తెలుసో దాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. నా అనుభవం ఎంత గొప్పగా ఉన్నా అది మీకు వినడానికి బాగుంటుంది గానీ, అది మీరు పొందితేనే మీకు ఆనందం. కాబట్టి దానికే ప్రాధాన్యత ఎక్కువిస్తాను. మరి యోగా పాఠాంశంగా రావాలని చెప్పేసి లీడర్ వాయిస్‌లో 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో కూడా రావడం జరిగింది. ఇట్లా ఎన్నో వచ్చాయి. చాలా ఆర్టికల్స్ వచ్చాయి పేపర్‌లో, న్యూస్ పేపర్ ఎన్నో రాశాం. ఒక అద్భుతమైనటువంటి పుస్తకం అందించాలనేటువంటిది, ఒక మెసేజ్ అందించాలని ఉంది. ప్రతి మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో, అలాంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు యాక్సెప్ట్ చేస్తాడు. గాలి, నీరు, ఆహారం వద్దనేటువంటి మానవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మరి అలాంటి జ్ఞానమే ఒక పుస్తకంగా రావాలని సంకల్పించుకున్నాం. మరి సమయం ఎప్పుడు ఇస్తే విషయం అప్పుడు అందించబడుతుంది. సో, ప్రతి ఒక్కరు ఒక ఉన్నతమైన వ్యక్తిగా, శక్తిగా తయారు కావాలని సంకల్పించుకుంటే తయారవుతారు. ఎందుకంటే మనసు పెట్టంది ఏది జరగదు. సంకల్పం ద్వారానే ఏదైనా సిద్ధిస్తుంది. ఊహాశక్తి ద్వారా, సంకల్ప శక్తి ద్వారా ప్రతి మనిషి ఏదైనా సాధించవచ్చు. మనము ఎన్నో అవరోధాలు కల్పించుకోవడం ద్వారా సంకల్పించుకున్నది నెరవేరకుండా ఆగిపోతుంది. ఎలాంటి కల్మషం లేకుండా శుద్ధమైనటువంటి మనసుతో, ప్రేమతత్వంతో సంకల్పించుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి ఈ మహబూబ్‌నగర్ పట్టణంలో 108x108 పిరమిడ్ నిర్మాణం జరగాలని చెప్పేసి గతంలో 108 రోజులు జూమ్ సెక్షన్ నిర్వహించడం జరిగింది. తర్వాత మళ్ళా 41 రోజు జరుపుకున్నాము. మళ్ళీ అష్టలక్ష్మ మహోత్సవం అని చెప్పేసి ఒక గ్రాండ్ మాస్టర్స్‌తోని మరి రోజొక కోహోస్ట్‌తోని అద్భుతంగా నిర్వహించుకున్నాం. తత్ఫలితంగా మనకు పిరమిడ్ ప్లేసు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా రావడం జరిగింది. మరి రీసెంట్‌గా ఈ మధ్య కాలంలోనే ఒక 1 వీక్ కింద బోర్ వేసుకోవడం జరిగింది. అది కూడా ఫ్రీగానే వచ్చింది. మున్సిపాలిటీ వారు ఫ్రీగా ఏశారు. 500 ఫీట్ల పైన ఏశారు. ఫ్రీగా ఏశారు బోర్. నీళ్లు పడ్డాయి. అందరికి అంటే ఇప్పటివరకైతే ఫ్రీగా జరిగిపోయింది 2. యాక్చువల్‌గా రేపు పిరమిడ్ నిర్మాణానికి భూమి పూజ చేయాలని చెప్పేసి నిర్ణయించారు మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్. కానీ మళ్ళీ ఆ గ్రాండ్ మాస్టర్‌కు ఏదో పని ఉండడం వల్ల పోస్ట్‌పోన్ అయింది. ఆంజనేయ శర్మ సారు ఫిక్స్ చేశారు రేపొస్తా అని చెప్పేసి. రేపు 2 ప్లేసెస్‌కెళ్ళాల్సింది సార్ యాక్చువల్‌గా. మరి వేరే అనుకోకుండా చాలా ఎమర్జెన్సీ ఇంకా వేరే ప్రాంతానికెళ్ళడం. ఇది పోస్ట్‌పోన్ అయింది. తొందరలోనే ఈ సంవత్సరంలోనే నిర్మాణం చేసుకొని, దానిలో మీరందరూ మనమందరం కూడా ధ్యానం చేద్దాం. ఆ పిరమిడ్‌లో. వాస్తవంగా ఊహాశక్తి, సంకల్ప శక్తి ద్వారా ఎవరు ఏదైనా సృష్టించవచ్చు. మీరెంత ఊహ, ఎంత సంకల్పం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ ఫోను ఒక సంవత్సరం వాడుతున్నాం. ఆ సెల్ ఫోన్ ఏ విధంగా ఉందో మనకు పరిపూర్ణంగా తెలుస్తుంది. దాని బొమ్మ ఏ విధంగా ఉంది, బ్యాక్ సైడ్ ఏముంది, కెమెరా ఎట్లా పనిచేస్తుంది, మన సెల్‌లో ఎక్కడెక్కడ ఏమున్నాయనేది పరిపూర్ణంగా తెలుస్తుంది. అంటే మన ముందర ఉంటే ఎట్లా పరిపూర్ణంగా తెలుస్తుందో, మన సెల్ ఫోన్ మన వద్ద లేకుండా బయట వేరే ప్లేస్‌లో ఉన్నా గూడా మన సెల్ ఫోన్ అడిగితే చెప్తాం మనం సెల్ ఫోన్ గురించి. ఇదెంత సత్యమో, పదార్థాన్ని చూసి పదార్థం ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నామో, పదార్థము లేని దాన్ని పదార్థం ఉందని చెప్పి ఊహించి సంకల్పిస్తే అది పదార్థంగా రూపాంతరం చెందుతుంది. ఇవెంత సంకల్పించగలిగితే, ఎంత ఊహిస్తే అది పదార్థంగా తయారవుతుంది. శక్తి ద్వారానే ధ్వని తరంగాలు, కాంతి తరంగాలు, పదార్థ తరంగాలు సృష్టించబడతాయి. శక్తి నియమం ప్రకారము శక్తి ఒక రూపం నుంచి ఒక రూపంలోకి ప్రయాణిస్తుంది. నువ్వు ఏది భావన చేస్తే, ఏది సంకల్పించుకుంటే ఆ శక్తి అదిగా తయారవుతుంది. ఆ యొక్క పదార్థంగా తయారవుతుంది. కాబట్టి
నీ యొక్క ఎనర్జీ, నీ ఫ్రీక్వెన్సీ, నీ సంకల్పం ఎంత తీవ్రత ఉంటే అంతగా అది రూపుదాల్చుతుంది. సృష్టించబడుతుంది. మనం మామూలు మనుషులం కాదంట. కాంతిలోక వాసులు ఏం చెప్తున్నారంటే, మీరు మామూలు మానవులు కాదు. మీరు అత్యంత గొప్ప శక్తివంతమైన వారు. మీ లోపల ఈ లోకాన్ని సృష్టించే శక్తి ఉంది అంటున్నారు. గ్రహాలనే సృష్టించే శక్తి ఉందని చెప్తున్నారు. గ్రహాలనే. మరి అంత శక్తి ఉన్న మనము ఒక మామూలు మనిషిగా జీవిస్తున్నాం. అంటే మనం తెలుసుకోలేకపోతున్నాం. సో, ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఆ యొక్క స్థితి అద్భుతంగా మనము వినియోగించుకుంటాం. సో, ఆ విశ్వాసము ఎప్పుడైతే ఉంటుందో, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండంత జయిస్తాం అన్నట్టుగా, మరి ఆవగింజంత అహంకారం ఉంటే మాత్రం మోక్షం కాదు, ఏది లభించదు. సో, మనకు మనమే అవరోధాలు తప్ప ఎవరు కాదు. ప్రతిదాన్ని మనం అంగీకరించడం నేర్చుకోవాలి. అందరిని క్షమించడము, ప్రేమతత్వము అవి అలవర్చుకోవాలి. మాటలు చెప్పడానికి అందరికీ సింపుల్‌గానే అనిపిస్తది కానీ అది అమల్లో పెట్టడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పూనుకుంటామో మనం తయారవుతాం గొప్ప వ్యక్తులుగా ఖచ్చితంగా. దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ దేహం ఉందో అక్కడ సందేహాలుంటాయి. ఎక్కడ సందేహాలుంటాయి అక్కడ సమాధానం. సో, మన నుంచి ఒక ప్రశ్న వచ్చింది అంటే, ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం కూడా మన అంతరంలోనే ఉంటుంది. మనము తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో దానిపైన దృష్టి పెడతామో అప్పుడు తప్పకుండా తెలుస్తుంది. మనం ముందేం చేస్తున్నామంటే తెలియదని చెప్పేసి బయటకు వెతుక్లాడుతున్నాం. దానికి ఆన్సర్ కోసం ఎవరైతే చెప్తారని చెప్పేసి. సో, అంతటి శక్తి ఉన్నటువంటి ఈ యొక్క ధ్యానము ఎవరైతే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే ఏదైనా సిద్ధింపజేసుకోవచ్చు. ఏదైనా పొందవచ్చు. మీరు ఏది సంకల్పించుకుంటే అది మీకు దక్కుతుంది. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఇది అక్షర సత్యం. సో, మీ అమూల్యమైనటువంటి సమయం ఇప్పుడు కేటాయించి ఈ భూమాత పరిరక్షణ కోసము కృషి చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక వేల కొద్ది నమస్కారాలు. ఇంకేమైనా ఉందా మాస్టర్స్? మాస్టర్స్ ఒక 2 మినిట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లోజ్ చేసుకుందాం సెక్షన్. యెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ సంకల్పానికి కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. యెస్ ఫ్రెండ్స్. ఇంకా సార్‌ని ఏదైనా అడగాలనుకున్నా, మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేయదలుచుకున్నా కూడా ప్లీజ్ షేర్ చేసుకోవచ్చండి. ఐ థింక్ అందరూ ఉన్నారు. బట్ అందరూ డీప్ మెడిటేషన్‌లో ఉన్నట్లుగా ఉన్నారు సార్. వాస్తవం లైక్ 100%. హ్మ్. డీప్ 100%. మెడిటేషన్. సో, మనం వాళ్ళని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయొద్దు. సో హ్యాపీ. కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ అలాగే. యెస్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ ఇందు గారు. యెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఒక చక్కటి ధ్యానాన్ని మనం ఈరోజు చేసుకున్నామండి సతీష్ గారి ఆధ్వర్యంలో. సో రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌ని ఇంకెవరైనా కానీ లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే గనక ప్లీజ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే గనక మీకు మరిన్ని నోటిఫికేషన్స్, విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ అందివ్వబడతాయి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్.